హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు స్వాతి ఏ టు జెడ్ లో. ఈరోజు వ్లాగ్ ఏంటంటే చిన్న కానాగడతబులు తీసుకున్నామండి. అది ఫ్రై చేసి చూపిద్దామని వీడియో చేస్తాను. ముందుగా క్లీన్ చేసి ఉప్పు కారం పసుపు పట్టించుకొని పక్కన పెట్టుకున్నానండి చేపలు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి, నేను కళాయిలో వేపట్లేదండి, ఇవి చిన్న పిల్లల టైప్ కదా, చిన్నవి కదా, సో అందుకని పెన్నం మీద వేపేస్తున్నాను. అందుకని గొండావ కన్నా ఉంటాయని పెన్నం మీద వేపుతున్నాను. సరి బాగా ఏగుతాయి, చిన్నవి కదా, చిన్నగా ఉన్నాయి అవి కొంచెం, సో అందుకని ఏగిపోతాయి. ఇంకా కళాయిలో అనుకోండి కొంచెం గుంట అయిపోతాయి అని ఇలా ఏపుతున్నాను. ముందు పెన్నం పెట్టి పొయ్యి ఆన్ చేసుకుందాం, స్టవ్ ఆన్ చేసుకుందాం. పెన్నం వేడైన తర్వాత మనం ఆయిల్ వేసుకుందాం. ఇది ఐరన్ దండి పెన్నము, కొంచెం బాగా వస్తాయి, బాగా ఎగుతాయి. ఫ్రైలు కాటికి చేపలు అప్పుడప్పుడు తెచ్చి వేపడానికి బాగుంటుందని తీసుకున్నాము. ఆయిల్ వేసుకున్నాం పెన్నం వేడెక్కిన తర్వాత. ఆల్రెడీ ఇక్కడ మేము చేపల కూర వండుతున్నాము. సేలావతి తీసుకున్నాను, అది ఆల్రెడీ కర్రీ అయిపోతుంది. చేపల పులుసు ఆల్రెడీ ఇది ఆల్మోస్ట్ వస్తుంది. ఇది బాగా ఉడుకుతుంది. సిమ్లో పెట్టాను, దగ్గర కూడా పడిపోతుంది. అయిపోతే ఇంకొంచెం 5 నిమిషాలు అయితే అయిపోద్ది. ఇది ఆల్రెడీ మీకు వీడియో పెట్టలేదు, ఎందుకంటే చేపల పులుసు ఆల్రెడీ పెట్టాను కదా, సో అందుకే పెట్టలేదు. ఫ్రై మాత్రం ఈరోజు పెడుతున్నాను, వ్లాగ్ చూసేయండి. ఓకే, పెన్నం వేడెక్కిపోయిందండి, ఆయిల్ వేసుకుందాము. ఇదైతే పెన్నం మీద అనుకోండి కొంచెం ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. కాకపోతే ఒకేసారి చేపలే ఉండదు, ఒకటి రెండు చొప్పున మనం వేయించుకోవాలి. కానీ బాగుంటది, ముక్క గుండావు కన్నా వస్తుంది మనకి. చిన్న చేపలు కదా, సో అందుకని ఆయిల్ వేసాం కదా, ఆయిల్ వేడెక్కిన తర్వాత చేపలు వేద్దాము. చూడండి, నేను ముందుగా కొంచెం డెకరేషన్ చేసి పెట్టుకున్నాను నాకు వచ్చినట్టు. అంటే చేపలు అక్కడ వేద్దామనేసి కొత్తిమీర అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. నాకు ఇలాగే వచ్చి డెకరేషన్ చూసి భయపడకండి. సరే అండి, కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చేపలు వేసుకుందాము. అదే నిన్న షాపింగ్ చేశానని చెప్పాను కదండి జగదాంబలోని, అవి ఈరోజు మీకు వీడియో తీసి పెడతాను, ఏంటి తీసుకున్నాను అనేది మీకు వీడియోలో పెడతాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. నాకు ఇంకా 39 మెంబర్స్ అయ్యారండి సబ్స్క్రైబర్. చెప్పాను కదా 50 అయినా అయితే నేను వ్లాగ్ పెడదాం, అదే లైవ్ చేద్దాం అనుకుంటున్నానని. కొంచెం సపోర్ట్ చేయండి. ఆయిల్ వేడెక్కింది, సో ఇప్పుడు కొంచెం సిమ్ లో పెట్టుకుని అప్పుడు చేపలు వేద్దాం. నాకు తుల్లిపోద్ది ముఖం మీదకి ఆయిల్. సిమ్ లో పెట్టుకుని వేయించుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ అది ముక్కలు అయిపోతాయి. మూత పెట్టుకుందాము, తుల్లిపోతుంది. మూత పెట్టుకున్నానండి, ఆల్రెడీ నాకు తుల్లింది. మీరు జాగ్రత్తగా వేయించండి పెన్నంలో వేయించేటప్పుడు. అదే కళాయి అనుకోండి కొంచెం లోతుగా ఉంటుంది కాబట్టి మనకు తుల్లదు. కొంచెం పెన్నం మీద వేయించేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా వేయించండి, ఎందుకంటే ఆల్రెడీ నాకు తుల్లింది. చేతి మీద కొంచెం మొక్కం మీద తుల్లింది, చూసుకొని వేయించండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మన చేపల పులుసు ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చేపల పులుసు కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది, అయిపోతే ఆపేద్దాము. ఇంకొంచెం అవ్వాలి, మరి అంత పులుసు అవసరం లేదు మనకి. ఇంకొక ఆపేస్తాను. కాసేపు బాగా వేగితే ఇప్పుడు టర్న్ చేసుకుందాము. దాన్ని మూత తీయకుండా కదపకుండా ఉంచుదాము, లేకపోతే గుండకుండా అయిపోతాయి. పెన్నం మీద కదండి, కొంచెం జాగ్రత్తగా దూరంగా ముఖం పెట్టి చేపలు వేయండి, నాలా చేసుకోకండి ఎవరు. ఒకసారి మూత తీసి చూద్దాము ఎలా ఉన్నాయో, ఎంతవరకు వచ్చిందో. తీయాలంటే భయం వేస్తుంది, మళ్ళీ తుల్లుతుందేమో అని. చేతితో ఫోన్ చేతితో చూడాలి. వేగుతున్నాయి, ఇంకొక 5 నిమిషాలు లేకపోతే టర్న్ చేద్దాము, లేకపోతే గుండ అయిపోతాయి పచ్చి పచ్చిగా ఉంటే. మరొకసారి మూత తీసి చూద్దాము, వేగిపోతే టర్న్ చేసుకుందాము. నేను మీడియం టు సిమ్ ఫ్లేమ్లో, అదే మీడియం నుంచి సిమ్లో పెట్టుకుంటూ ఎందుకు వేయించుకుంటున్నానంటే
చేపలు కదా, అది హై ఫ్లేమ్ లో పెట్టాం అనుకోండి వేగిపోతాయి, కాకపోతే లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి. ఇది ఇలా పెట్టుకొని సిమ్ టు మీడియం లో పెట్టుకొని వేయించుకుంటే మనకి లోపల కూడా బాగా వేగుతాయి అనమాట, పచ్చిగా లేకుండా. అందులోని ఇవి కానా కడతలు కదండి, చప్పగా ఉంటాయి చేప, చప్పదనం. ఫ్రైకి బాగానే ఉంటది కానీ చప్పదనం, అందుకే నేను చూసారా గంటలు పెట్టుకున్నాను. నేను క్లీన్ చేసేటప్పుడే రెండు వైపులు గంటలు పెట్టుకొని ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోవచ్చు, కాకపోతే నా దగ్గర లేదు. సో అందుకే ఉప్పు పసుపు కారం పట్టించి ఒక గంట సేపు నానబెట్టాను అనమాట. ఇటువైపు అటువైపు రెండు వైపులు గంటలు పెట్టుకున్నాను, అందులో ఉప్పు కారం పసుపు పడుతుంది అనేసి. సో అందుకని అలా చేశాను అనమాట. అసలు ఇది చప్పదనం అనమాట చేప, కానీ ఫ్రై బాగుంటది. ఇప్పుడు టర్న్ చేసుకుందాం. బాగానే వచ్చేస్తున్నాయి, అంటుకోకుండా వచ్చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు టర్న్ చేసుకుంటే రెండో వైపు కూడా బాగా వేగుతాయి. ఇది ఇంకో వైపు టర్న్ చేసుకుందాము. నేను టర్న్ చేసుకొని చూపిస్తాను, ఎందుకంటే ఒక పక్క ఫోన్ ఒక పక్క టర్న్ చేయడానికి అవ్వట్లేదు. టర్న్ చేసాక చూపిస్తాను. చూడండి, టర్న్ అవుట్ అయిన తర్వాత ఇలా ఉన్నాయి చూసారా, గంటలు అన్నాను కదా, ఇటువైపు కూడా గంటలు మీకు కనిపిస్తాయి. చూడండి, ఉప్పు కారం పసుపట్టి ఒకవైపు అయితే ప్రాపర్ గా వేగిపోయింది, రెండో వైపు కూడా కొంచెం బాగా వేగిన తర్వాత అప్పుడు మనం తీసుకోవచ్చు. మిగతా చేపలు కూడా వేసి వేయించవచ్చు. ఆ రెండో వైపు కూడా మూత పెట్టి వేయించుకుందాము. బాగా మూత పెట్టి వేయించుకుంటే లోపల కూడా బాగా ఉడుకుతుంది కదా. సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకుందాము. సో బాగా అప్పుడు ఎగుతుంది, లోపల ముక్కకు కూడా పచ్చిదనం లేకుండా ఉంటది అనమాట. సో మూత పెట్టేద్దాము. ఇప్పుడు రెండో వైపు కూడా శుభ్రంగా వేయించుకుందాం మూత పెట్టి. ఓకే, ఒకసారి చేపల కూర కూడా చూడండి. ఆల్రెడీ ఆపేసాను, పొయ్యి ఆపేసాను. ఒకసారి చేపల కూర చూడండి. చేపల కూర అది శీలావతి చేప తీసుకున్నాను, సో అది పులుసు పెట్టాను. చూడండి, అయిపోయింది. చేపల కూర కూడా అయిపోయింది, ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోవస్తుంది. ఇది నా చేపల కూర నేను చేసింది, అది అయిపోయింది. అదంతా మీకు చెప్పలేదు కదా, ఆల్రెడీ మీకు తెలుసు కదా. ఒకసారి మూత తీసి చూద్దాము. టర్న్ అదే రెండో వైపు వేగిందో లేదో తెలియదు కదా మనకి, టప్ టప్ మన సౌండ్ అయితే వస్తుంది. ఒకసారి మూత తీసి చూద్దాం రెండో వైపు వేగిందో లేదో. స్మెల్ అయితే బాగానే వస్తుంది, వేగిన స్మెల్ వస్తుంది. ఓకే, వేగిపోయండి. సో ఇప్పుడు తీసేద్దాము. ఇవి తీసి నెక్స్ట్ మిగతా చేపలు కూడా వేసుకుందాము. ముందు సైడ్ తీసుకుంటే ఆయిల్ ఏమైనా ఉంటే కొంచెం దాంట్లోంచి బయటకు వస్తుంది. మనం డెకరేట్ చేసుకున్నాం కదా, అందులో వేస్తున్నాను. మనం డెకరేట్ చేసుకున్న దాంట్లో టర్న్ అవుట్ చేసాను. సో మిగతా కూడా వేసేసుకుందాము. ఇవి కూడా వేయించుకుంటే మన చేపల ఫ్రై రెడీ అయిపోద్ది. మూత పెట్టిస్తున్నాం. ఇవి కూడా అయిపోతే ఇంకా అయిపోయినట్టే. ఓకే అండి, నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడే మరిన్ని వీడియోలు మీకు నేను చేసిన వీడియోలు మీ దాకా చేరుతాయి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా స్టైల్లో ఫ్రై అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు, నేను ఈ విధంగా చేశాను. ఏమైనా తప్పుగా చేసి ఉంటే కామెంట్స్ లో చెప్పండి. అక్కడ చూసారు ఆనియన్స్ అవన్నీ పెట్టాను. ఇప్పుడు ఆ ఫ్రై మీద ఆ నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ తో తింటే ఉంటది, సూపర్ గా ఉంటదండి. నేను మా పాప ఆనియన్స్ తినం, పచ్చి ఆనియన్స్. మా హస్బెండ్ మా బాబు తింటారని కోసి పెట్టాను, వాళ్ళిద్దరు బాగా తింటారు. నాకు మా పాపకి పచ్చి ఆనియన్స్ మేము తినము. సో ఇప్పుడు మనం నిమ్మకాయ పిండుకొని ఆ పచ్చి ఆనియన్స్ తో అన్నంతో ఒక ముద్ద పెట్టుకొని తింటే సూపర్ గా ఉంటది. ఓకే అండి, ఈ వీడియో ఇంతేనండి. మరి ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అదే చెప్పాను కదా, అది ఏటేట్ కొన్నాను ఐటమ్స్ చెప్తానని చెప్పాను కదా. నేను యూట్యూబ్ కోసం కొన్ని ఐటమ్స్ కొన్నాను. నెక్స్ట్ వచ్చి నిన్న జగదాంబలో కొంత షాపింగ్ చేశానని చెప్పాను కదా, అవి మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. ఓకే, బాయ్ అండి అందరికీ.